మనం బయటెక్కడైనా టిఫిన్ చేయాలనుకుంటే తక్కువలో తక్కువ 30-40 రూపాయలు అవుతుంది. సాధారణ పేద మధ్యతరగతి ప్రజలకు ఇది పెద్ద మొత్తమని చెప్పాలి. ఇక టిఫిన్ సంగతి వదిలేసి ఇంట్లో ఉన్న కారం మెతుకులు తిని పూట గడుపుకుంటారు పేద మధ్యతరగతి వారు. ఇక అటువంటి పేద మధ్యతరగతి ప్రజల కోసం మేమున్నామంటున్నారు బండమీదిపల్లికి చెందిన కృష్ణయ్య గౌడ్. బండమీదిపల్లి చౌరస్తాలో గత 5 సంవత్సరాలుగా టిఫిన్ సెంటర్ నడుపుతున్నారు కృష్ణయ్య గౌడ్. టిఫిన్ సెంటర్ నడపడంలో గొప్ప విషయమేమీ లేదు, కానీ ఇడ్లీ, మైసూరు బజ్జీ, దోశ లాంటి టిఫిన్లు కేవలం 10 రూపాయలకే అందివ్వడం గొప్ప విషయమే. పాలమూరు యూనివర్సిటీ పాలిటెక్నిక్ కళాశాలకి ఈ టిఫిన్ సెంటర్ చేరువగా ఉండడంతో విద్యార్థులు ఈ టిఫిన్ సెంటర్ వద్ద ఎగబడుతున్నారు. ఇక నిర్వాహకుడు కృష్ణయ్య గౌడ్ మాట్లాడుతూ ప్రజాసేవ చేసేందుకే ఈ టిఫిన్ సెంటర్ నడుపుతున్నానని, లాభాపేక్ష లేదని అంటున్నారు. నాతో పాటు 4గురికి ఉపాధి కూడా ఉంటుందంటున్నారు. ఇలాంటి ఆదర్శ భావాలున్న వ్యక్తి మరింత ఎత్తుకు ఎదగాలని జీ న్యూస్ టుడే కోరుతోంది. చెప్పండి, మీ పేరేం పేరు? కృష్ణయ్య గౌడ్. ఎన్ని సంవత్సరాలు అయింది ఇట్లా వ్యాపారం చేయబట్టి? 9 సంవత్సరాలు అయిందా? అంటే ఫస్ట్ నుంచి కూడా రేట్ ఇంత తక్కువ పెట్టాలని ఎందుకు అనిపించింది మీకు? మాకు ఆల్రెడీ సేవ చేద్దామని మనం బతుకము పబ్లిక్ కూడా సేవ చేసినట్టు. అంటే 10 రూపాయలతో మీకు వర్క్ అవుతుందా? సార్ కూలీ పడినా చాలు కదా. ఎంత అవుతుంది గిరాకీ రోజు?